Yeah, warm welcome to all the participants. I'm Dr. Balraj Naidu, robotic orthopedic surgeon at Onus Robotic Hospitals, Hyderabad. So we warmly welcome Dr. Ravi Kiran, who is our general physician and diabetologist. Hi Andy, good morning to all. This is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Onus Robotics Hospital, Champapet. I did my MBBS and MD from Osmania. Without further delay, let's get into the yes sir. So అయితే మనకి తెలుసు కదా, డయాబెటిక్ పేషెంట్స్ ఫాస్ట్ వాళ్ళ షుగర్స్ 70 to 100 మధ్యలో మెయింటైన్ చేయడానికి దే హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఏ హ్యూమన్ బాడీ under normal physiological conditions will maintain the blood sugars between 70 to 110. So 70 to 110 maintain, and body goes through a lot of processes which would control the sugar. First we learn the normal physiology, then we will see where the problem is and what we can do for that one. మీరు చూసినట్లయితే రైట్ సైడ్ లో ఉన్నది దిస్ ఈజ్ అవర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్, దిస్ ఈజ్ అవర్ స్టమక్, దిస్ ఈజ్ అవర్ లివర్ అండ్ దిస్ ఈజ్ అవర్ ప్యాంక్రియాస్. ఈ ఆర్గన్స్ దే ప్లే వెరీ మేజర్ రోల్ ఇన్ అవర్ డయాబెటీస్ కంట్రోల్. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఆ ఫుడ్ అనేది మన స్టమక్ లోకి అబ్జర్వ్ వచ్చిన తర్వాత స్టమక్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ఎ గ్రైండర్. గ్రైండ్ చేస్తూ 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 కొద్ది కొద్దిగా స్మాల్ ఇంటెస్టైన్ లోకి పంపిస్తుంది. ఆ స్మాల్ ఇంటెస్టైన్ అంతా ఉండిన తర్వాత అదంతా మెల్లగా అబ్జర్వ్ అయిన తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లోకి రావడము, లార్జ్ ఇంటెస్టైన్ నుంచి స్టూల్స్ లోకి రావడం ద్వారా జరుగుతుంది. మీరు ఒకటి గమనించినట్టయితే స్టమక్ కి కానివ్వండి, ఇంటెస్టైన్స్ కానివ్వండి, ఈ బ్లడ్ వెజల్స్ అంతా కూడా దే కనెక్ట్ అండ్ గో ఇన్ టు ద లివర్. ఏమవుతుందంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద పోర్టల్ సిస్టమ్. సో వెనెవర్ ఏ పర్సన్ కన్జ్యూమ్స్ హిస్ ఫుడ్, ఆ ఫుడ్ అంతా కూడా స్టమక్ లో గ్రైండ్ అయ్యి లిక్విడ్ ఫామ్ లోకి వెళ్ళిన తర్వాత చిన్న పేగులోకి వచ్చి చిన్న పేగుల నుంచి అబ్జర్వ్ అయిన తర్వాత పెద్ద పేగులో నుంచి వచ్చేస్తుంది. అయితే మనకి అబ్జర్ప్షన్ అంతా కూడా ఫుడ్ అంతా లివర్లోకి వెళ్ళడం ద్వారా లివర్ అప్పుడు ఫుడ్ని ప్రాసెస్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం తినే ఫుడ్ని బట్టి, మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ తింటున్నామా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తింటున్నామా, ఫ్యాట్ తింటున్నామా, ప్రోటీన్ తింటున్నామా అనే దాన్ని బట్టి ఈ స్టమక్ అనేది ఆ ఎంప్టింగ్ రేట్ అనేది మారుతుంది. మీరు కనుక ఫ్రూట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగినట్టయితే స్టమక్ దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయలేదు. దానివల్ల ఫుడ్ అంతా ఇమీడియట్గా చిన్న పేగులోకి రిలీజ్ అవ్వడం, అటు నుంచి షుగర్ అంతా అబ్జర్వ్ అవ్వడం, బ్లడ్ షుగర్స్ రేజ్ అవ్వడం జరుగుతుంది. అయితే అలానే మనం కంటిన్యూగా చేస్తూ వెళ్తే ఆ సడన్ స్పైక్ ఇన్ షుగర్స్ని కంట్రోల్ చేయడానికి లివర్ ఓవర్ వర్క్ చేయడము, మెల్లమెల్ల లివర్ డ్యామేజ్ అవ్వడము, దాన్నే మనం ఫ్యాటీ లివర్ అని జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే గ్లూకోజ్ ఇస్ అబ్జార్బ్డ్ అక్రాస్ ద ఇంటెస్టైనల్ ఎపిథీలియం. అయితే మనం తినే హోల్ గ్రెయిన్స్ మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే డాక్టర్స్ మీకు వైట్ రైస్ తినకండి అని చెప్తారు, బ్రౌన్ రైస్ తినమని చెప్తారు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ ఈజ్ ద ఫైబర్ క్వాంటిటీ ఆఫ్ ద బ్రౌన్ రైస్. సో ఫైబర్ క్వాంటిటీ వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండడం, దాన్ని బ్రేక్ చేయడానికి టైం పట్టడము, దానివల్ల స్లోగా అబ్జర్వ్ అవ్వడము, మన షుగర్ స్పైక్ స్లోగా రావడం జరుగుతుంది. సో మీరు చూసినట్టయితే ఆఫ్టర్ ఎ మీల్ బ్లడ్ గ్లూకోజ్ రైజెస్ ప్రోస్పాండియల్లీ. ఎంత రైజ్ ఉంది అనేది మనం తినే ఫుడ్ కాంపోజిషన్ బట్టి ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ కానివ్వండి, ప్రోటీన్ కంటెంట్ కానీ ఉంటే కనుక అబ్జర్ప్షన్ వుడ్ బి స్లో. మనం చాలాసార్లు గమనించి ఉంటాం, మనం చికెన్ కానివ్వండి, నాన్ వెజ్ కానీ తిన్నా కానివ్వండి, ఆయిల్లో డీప్ ఫ్రై అయిన ఫుడ్ కానీ తింటే చాలా వరకు కూడా మనకి కడుపు టైట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫుడ్లో ఉన్న ఫ్యాట్ వల్ల ఆ ఫ్యాట్ డైజెషన్ చాలా టైం పట్టడం వల్ల మనకి ఇమ్మీడియట్గా ఆకలి వేయడం జరగదు. స్టమక్ తర్వాత వాట్ ఆర్ ద గట్ హార్మోన్స్. ఈ మీరు ఇక్కడ చూస్తున్న 2 హార్మోన్స్ GLP-1 అండ్ GIP హార్మోన్స్ అనేవి దే ఆర్ సమ్ ఆఫ్ ద న్యూ హార్మోన్స్ విచ్ అవర్ బాడీ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్. మనం గమనించిన కొత్త హార్మోన్స్ ఇవి. దే ప్లే వెరీ మేజర్ రోల్ ఇన్ డయాబెటీస్ రివర్సల్. మీకు ఇప్పుడు చూసుకున్నట్టయితే మన వెయిట్ లాస్ పిల్ కానివ్వండి, వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ కానీ ఏవైతే అమెరికాలో, ఇండియాలో ఈ మధ్య ఫేమస్ ఉన్నాయో అవన్నీ కూడా వీటి చుట్టూ పనిచేసే కెమికల్స్ కావడం వల్ల మనకు బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంటాయి. సో దీస్ హార్మోన్స్ ఆల్సో యాంప్లిఫై ద ఇన్సులిన్ రిలీజ్ ఆఫ్టర్ వి కన్జ్యూమ్ అవర్ ఫుడ్. ప్యాంక్రియాస్ ఉండే బీటా సెల్స్ ఫంక్షన్ ఏంటి మీరు ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బీటా సెల్ ఆఫ్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్లో రెండు రకాల కణాలు ఉంటాయి, ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్. ఎండోక్రైన్ సెల్స్ ఉన్న ప్యాంక్రియాస్ సెల్స్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ ఫర్ us. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బీటా సెల్ విచ్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్. మీరు ఇక్కడ గమనించినట్టయితే గ్లూకోజ్ సెల్లోకి వచ్చిన తర్వాత లోపల కెమికల్ రియాక్షన్స్ జరిగి ఫైనల్గా ఇన్సులిన్ అనేది సెల్ నుంచి బయటకు వస్తుంది మనకి. సో గ్లూకోజ్ స్టిమ్యులేటెడ్ ఇన్సులిన్ సెక్రీషన్ అక్కర్స్ ఇన్ ప్యాంక్రియాస్. సో మనం ఎక్కువ తిన్నాం అనుకోండి, కంటిన్యూస్గా మనం ఎక్కువ తింటూ ఉంటే కంటిన్యూస్గా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో అలా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, బాడీలో హైయర్ ఇన్సులిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతూనే ఉంటాయి. సో దట్స్ హౌ గ్లూకోజ్ ట్రిగర్స్ ఇన్సులిన్ రిలీజ్ ఇన్ అవర్ బాడీ. ఆ ఇన్సులిన్ రిలీజ్ కూడా మనకి ఇన్సులిన్ 2 phases సెక్రెట్ అవుతుంది. వన్ వుడ్ బి ఇనీషియల్ స్పైక్ ఫేజ్ ఫాలోడ్ బై కంటిన్యూస్ సస్టైన్ రిలీజ్. అయితే ఈ ఇన్సులిన్ ఇనీషియల్ ఫస్ట్ క్విక్ ఫేజ్ అనేది ఏమవుతుందంటే మనం తిన్నప్పుడే మనం ఎక్కువ తిన్నాం అనుకోండి, ఆ తిన్న ఫుడ్ అబ్జర్వ్ అవుతున్నప్పుడు సడన్గా షుగర్ స్పైక్ రాకుండా ఈ ఫస్ట్ ఫేజ్ అనేది మనకి కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఫాలోడ్ బై సస్టైన్ రిలీజ్ ఫేజ్. దీన్ని క్లినికల్ ఇంపార్టెన్స్
రోల్ ఆఫ్ ఇన్సులిన్ ఇందాక మనం చూసాం కదండి, బాడీలో షుగర్ వస్తే షుగర్ ప్యాంక్రియాస్కి వెళ్ళి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ చేపిస్తుంది. ఇన్సులిన్ వచ్చిన తర్వాత ఇన్సులిన్ అసలైన ఫంక్షన్ ఏంటిది, అది ద నార్మల్ ఫంక్షన్ ఏంటిది, ఎక్కడ అబ్నార్మల్ అవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుందనే చూద్దాం. మీరు చూసినట్టయితే దిస్ ఇస్ ఇన్సులిన్ మాలిక్యూల్, ఇట్ వర్క్స్ ఆన్ మజిల్, లివర్ అండ్ అడిపోస్ టిష్యూ. అడిపోస్ టిష్యూ అంటే మన ఫ్యాట్ టిష్యూస్, అంటే మన ఏదైతే మన కొవ్వు కణాలు ఉంటాయో వాటిని మనం టెక్నికల్ టర్మ్లో అడిపోస్ టిష్యూ అంటాం. మీరు చూసినట్టయితే ఇన్సులిన్ ఎక్కడ వెళ్ళినా కానీ అది కంప్లీట్గా స్టోరేజ్ ఒకటే చేస్తుంది, అంటే అది ప్రోటీన్స్ కానివ్వండి, గ్లైకోజన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి స్టోర్ చేస్తుంది. సో ఇన్సులిన్ ఈజ్ ద హార్మోన్ ఆఫ్ స్టోరేజ్. అంటే ఇన్సులిన్ వస్తే లివర్ షుడ్ ప్రొడ్యూస్ టు స్టోర్ ద షుగర్స్, అంటే ఆ షుగర్స్ని బ్లడ్లోంచి తీసేసేసి ఇట్ షుడ్ ఫార్మ్ దెమ్ ఇంటూ కొలెస్ట్రాల్, ఇట్ షుడ్ ఫార్మ్ దెమ్ ఇంటూ ఫ్యాట్స్. మజిల్లోకి వచ్చేసరికి మనకి ప్రోటీన్ సింథసిస్ మరియు షుగర్ స్టోరేజ్ సింథసిస్ జరుగుతుంది. ఫ్యాట్స్లో కూడా ఫ్యాట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే లివర్ ఈ ఇన్సులిన్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్స్ జరగవో అప్పుడే మనకి డయాబెటీస్ రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే మజిల్ అండ్ అడిపోస్ టిష్యూ రెస్పాన్స్ టు GLUT4 రిసెప్టార్స్ విచ్ అప్టేక్ ద షుగర్స్. ఫ్యాట్ ప్రొడక్షన్ అనేది కొలెస్ట్రాల్ సెల్స్ లో కూడా ఫ్యాట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ప్రమోట్స్ ఫ్యాట్ స్టోరేజ్ ఇన్ అడిపోస్ టిష్యూ, ప్రమోట్స్ గ్లైకోజన్ సింథసిస్ అండ్ ప్రమోట్స్ సెల్ మెంబ్రేన్ ట్రాన్స్ఫర్. అంటే కూడా ఇన్సులిన్ వచ్చిందంటే బాడీ అంతా కూడా స్టోరేజ్ ఫామ్ లో ఉంటుంది. ఇన్సులిన్ క్వైట్ ఆపోజిట్ హార్మోన్ గ్లూకోగాన్ వస్తే దట్ కంప్లీట్లీ రివర్స్ జరుగుతుంది. అంటే ఇన్సులిన్ గ్లూకోగాన్ ఆర్ టూ పార్ట్స్ ఆఫ్ ద సేమ్ సైడ్, అంటే ఒకటి వస్తే పెరిగితే ఇంకోటి వస్తే తగ్గడం జరుగుతుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లివర్? ఈ రోల్ ఆఫ్ లివర్ మనకు తెలిసినట్టయితే వీ విల్ నో వై వీ గెట్ ఫ్యాటీ లివర్. ఈ కాలం జనరేషన్ లో వై పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఫ్యాటీ లివర్ అనేది మనకి ఈ కాన్సెప్ట్ ద్వారా తెలుస్తుంది. మీరు చూసినట్టయితే ఒక హెల్దీ పర్సన్ తిన్నప్పుడు ఆ బ్లడ్ గ్లూకోజ్ అనేది రెండు సెల్స్లోకి వెళ్తుంది, అంటే ఫ్యాట్లోకి మజిల్లోకి వెళ్తుంది, అలానే లివర్లోకి వెళ్ళి గ్లైకోజన్ రూపంలో స్టోర్ అవుతుంది. అది మనం తింటున్నప్పుడు మనం ఇప్పుడు రోజుకి 3 to 4 టైమ్స్ కన్నా ఎక్కువ తినం. సో అటు తిన్నప్పుడు ఇలా ఫ్యాట్లోకి లివర్లోకి వస్తుంది. ఆ మిగతా మన ఫాస్టింగ్ పీరియడ్ అంతా ఏమవుతుందంటే ఈ లివర్లో నుంచి అంతా మళ్ళీ సెల్స్లోకి కొద్దిగా కణాల్లోకి వచ్చి కణాలు సర్వైవ్ అవుతూ ఉంటాయి. మనం తిన్న ఇమ్మీడియట్గా వచ్చే షుగర్స్ సెల్స్లోకి లివర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫాస్టింగ్ ఉన్నంతసేపు ఆ లివర్ నుంచి షుగర్ అంతా కూడా మన బాడీలోకి రావడం, మన బాడీలో ఫాస్టింగ్ గ్లూకోజ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. గ్లూకోగాన్. గ్లూకోగాన్ ఇస్ ద కంప్లీట్ ఆపోజిట్ హార్మోన్ ఫర్ ఇన్సులిన్. ఫాస్టింగ్ స్టేజ్లో, అంటే మనం తిననప్పుడు తింటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే తిననప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, గ్లూకోగాన్ ప్రొడ్యూస్ అవుతుంది, దాని ఆపోజిట్ వర్క్ చేస్తుంది. షుగర్స్లో కొత్త షుగర్ని ప్రొడ్యూస్ చేయడము ఫాస్టింగ్ గ్లూకోజ్ని మెయింటైన్ చేస్తుంది. సో లివర్ ఇస్ ద మెయిన్ కంట్రోల్ ఆఫ్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్. ఎందుకు చెప్తున్నానంటే మనకి తర్వాత మనకి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ పెరగడానికి, పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ పెరగడానికి దిస్ ప్లే వెరీ మేజర్ రోల్. సో లివర్ కంట్రోల్స్ ఆర్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. రోల్ ఆఫ్ మజిల్ యాజ్ అ గ్లూకోజ్ సింక్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడన్నా చూడండి, మనం తిన్న తర్వాత మెజారిటీ ఆఫ్ ద ఫుడ్ వీ కన్జ్యూమ్ ఈస్ టేకెన్ అప్ బై ద మజిల్స్. అంటే మన కండరాలు ఆ షుగర్ని యూటిల్ తీసేసుకొని దే ఫార్మ్ ATP అండ్ దే సర్వైవ్. మీరు ఇక్కడ చూసినట్టయితే, మీకు బొమ్మలో చూసినట్టయితే దిస్ ఇస్ GLUT4 రిసెప్టర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద మజిల్స్ అండ్ ఆన్ ద మేజర్ సెల్స్ ఆఫ్ ద బాడీ. ఇది యాక్టివేట్ అయినప్పుడు గ్లూకోజ్ సెల్లోకి రావడము, మల్టిపుల్ సైకిల్స్ నుంచి వెళ్ళిన తర్వాత ATP ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ATP is the power molecule which is produced by the mitochondria. ఈ ATP ప్రొడ్యూస్ అయినాక మిగతా వచ్చే కెమికల్స్ ద్వారా మళ్ళీ ఈ కెమికల్స్ వచ్చి మళ్ళీ GLUT4 మాలిక్యూల్స్ మళ్ళీ సెల్స్ మీద తీసుకొస్తాయి. దిస్ ఎ కంటిన్యూస్ సైకిల్. సో GLUT4 మాలిక్యూల్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద ఇన్సులిన్ ఫర్ ద గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ఇన్ టు ద సెల్. అయితే ఈ GLUT4 మాలిక్యూల్స్ని రెండు పద్ధతుల ద్వారా యాక్టివేట్ చేయొచ్చు. ఒకటేమో ఇన్సులిన్ ద్వారా, ఇంకొకటేమో కాంట్రాక్షన్ ద్వారా. మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, స్కెలిటల్ మజిల్ ఇస్ ద లార్జెస్ట్ పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ కన్స్యూమర్. ఇట్ క్లియర్స్ మెజారిటీ ఆఫ్ ద గ్లూకోజ్ వయా ఇన్సులిన్ స్టిమ్యులేటెడ్ GLUT4. అంటే ఇన్సులిన్ కణం వచ్చి ఆ GLUT4 మాలిక్యూల్ యాక్టివేట్ చేసిన తర్వాత GLUT4 మాలిక్యూల్ ద్వారా షుగర్ లోపలికి వస్తుంది. అలానే అది కాకుండా కాంట్రాక్షన్ స్టిమ్యులేటెడ్ గ్లూకోజ్ అప్టేక్, అంటే మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేసినామో ఆటోమేటిక్గా GLUT4 మాలిక్యూల్స్ ఇంకొక ద్వారం ద్వారా, ఈ AMPK ద్వారా ఓపెన్ అవ్వడం, దాని వలన షుగర్ అనేది సెల్స్లోకి ఇన్సులిన్ అవసరం లేకుండా మనకి బ్లడ్లోకి వచ్చేస్తుంది. సో మనం ఏమవుతుందంటే ఈ GLUT4 మాలిక్యూల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎప్పుడైతే ఒక పర్సన్ ప్రాసెస్డ్ ఫుడ్ తిని యాక్టివిటీ చేయలేదనుకోండి, ఆ బ్లడ్లో ఉన్న షుగర్ అంతా కూడా ఓన్లీ ఇన్సులిన్ ద్వారానే సెల్లోకి రావాల్సి వస్తుంది. సో ఇన్సులిన్ ద్వారానే సెల్లోకి రావడం వల్ల కంటిన్యూస్గా ఇన్సులిన్ ఓవర్ టైం పని చేసి సెల్స్ అనేవి ఇన్సులిన్ రెస్పాండ్ అవ్వడం అయిపోతుంది. మన లివర్, మన మజిల్, మన అడిపోసిషన్ అన్నీ కూడా ఆ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వడం అయిపోతుంది. ఎందుకంటే ఇన్సులిన్ ఓవర్ వర్క్ చేయడము, ఇన్సులిన్ కంటిన్యూగా స్టిమ్యులేట్ చేయడము, మనం ఇంకా వేరే యాక్టివిటీ లేకపోవడం వల్ల షుగర్ యూటిలైజ్ అవ్వకపోవడము, ఈ మెకానిజం జరగకపోవడం వల్ల మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో అండ్ నెక్స్ట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ మైటోకాండ్రియల్ ఫ్లెక్సిబిలిటీ. ఇందాక మనం చూసాం కదా, గ్లూకోజ్ వచ్చిన తర్వాత ATP వస్తుంది. ATP ఇస్ ద ఎనర్జీ
ఆన్ విచ్ అవర్ బాడీ సర్వైవ్స్. అంటే మన బాడీలో ప్రతి మాలిక్యూల్, ప్రతి కణం, ప్రతి ఐస్ ఏదైనా పనిచేయాలంటే ఏటీపీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇది మైటోకాండ్రియా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే మైటోకాండ్రియా ఓవర్లోడ్ అవుతుందో, అంటే తనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ షుగర్స్ కానివ్వండి, ఎక్కువ ఫ్యాటీస్ కానీ ఒక మైటోకాండ్రియాలోకి వస్తే ప్రొడ్యూస్ చేసే ఏటీపీ క్వాలిటీ, క్వాంటిటీ కూడా అఫెక్ట్ అవుతుంది. అంటే మనం ఎంతో తింటాము కానీ మన బాడీ ఏటీపీ ప్రొడ్యూస్ చేయదు. దానివల్ల మనకు అలసట కనిపించడం, వీక్నెస్ కనిపించడం. మనం అన్ని బాగానే తింటుంటాం కానీ మనకు వీక్నెస్ అనిపిస్తుంది. దట్ అక్కర్ సెకండరీ టు దిస్ మైటోకాండ్రియల్ డిస్. అయితే ఈ మైటోకాండ్రియా అనేది గ్లూకోజ్ని, ఫ్యాటీ యాసిడ్స్ రెండింటిని మెటబలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఇవి ఓవర్లోడ్ అవుతాయో దాని ఎబిలిటీ జరగకపోవడం, మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ జరగడం, వీటి వలన ఫ్యాట్ అనేది లివర్లో మరియు ప్యాంక్రియాస్లో డిపాజిట్ అవ్వడం, ఇలా ఒక నెగిటివ్ సైకిల్లోకి రావడము, ఒకదాని తర్వాత ఒకటి లింక్ అవ్వడము, నెగిటివ్ డ్యామేజ్ జరుగుతుంది. వాట్ గోస్ రాంగ్ ఇన్ డయాబెటీస్? మనం ఇందాక నార్మల్ ఫిజియాలజీ మాట్లాడాం కదా, లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ ఇన్ డీటెయిల్. చూడండి, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే ఒక పర్సన్ హై ఫ్యాట్ డైట్ అంటే తన అవసరం కూడా దానికన్నా ఎక్కువ తింటూ దాన్ని ఖర్చు పెట్టకపోతే ఆ ఎనర్జీ అంతా కూడా విజరల్ ఫ్యాట్ అంటే ఒంటి లోపల కొవ్వులాగా చేరుకుంటుంది. ఆ చేరుకున్న కొవ్వు మెల్లమెల్లగా మన కొవ్వు పద కణాల నుంచి కాకుండా, అడిపోస్ టిష్యూ నుంచి కాకుండా బ్లడ్లోకి ఎక్కువ రావడము, బ్లడ్లోకి ఎక్కువ వచ్చిన తర్వాత అంతా సెల్స్లో డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. మీరు టిష్యూలో అంటే మన లివర్లో డిపాజిట్ అవుతుంది, మన మజిల్స్లో డిపాజిట్ అవుతుంది, మన ప్యాంక్రియాస్లో డిపాజిట్ అవుతుంది. అయితే టిష్యూలో డిపాజిట్ అయితేనే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ప్యాంక్రియాస్లో డిపాజిట్ అవుతే వచ్చే ప్రాబ్లమే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇలా అన్ని కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉండడం జరుగుతుంది. ఈ రెండింటి వల్ల వచ్చేది గ్లూకోజ్ ఇంటాలరెన్స్, టైప్ 2 డయాబెటీస్. అలానే ఈ డిపాజిషన్ వల్ల మనకు మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది. దానివల్ల గుండె చుట్టూ ఫ్యాట్ రావడం, గుండెకి వెళ్ళే రక్తనాళాల చుట్టూ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం, గుండె ప్రాబ్లమ్స్ రావడం కూడా చూస్తుంటాం. మీరు చూసుకున్నట్టయితే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఉన్న పేషెంట్స్లో మన గుండె ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. పర్సిస్టెంట్ ఎనర్జీ సర్ప్లస్ అంటే మనం తీసుకునే క్యాలరీస్ మనం ఖర్చు పెట్టే ఎనర్జీ కానీ ఎక్కువ ఉన్నప్పుడు అడిపోస్ టిష్యూ ఎక్కువ అవుతుంది. అది అంటే ఇంకా తీసుకోలేనప్పుడు ఆ ఫ్యాట్ అంతా లివర్ మరియు ప్యాంక్రియాస్లోకి వచ్చి డిపాజిట్ అవుతుంది. లివర్లోకి వస్తే లివర్ రికరెంట్గా డిపాజిట్ అవ్వడం వల్ల ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వడం ఆపేస్తుంది. ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ సెక్రీషన్ అంటే మనకు వచ్చే ఇన్సులిన్ అంటే క్వాలిటీ ఆఫ్ ఇన్సులిన్ సెక్రీషన్ తగ్గిపోతుంది. ఆ వచ్చిన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడము, ఆ కొద్ది పనికి కూడా లివర్ రెస్పాండ్ అవ్వకపోవడం, అలా నెగిటివ్ సైకిల్ అనేది చాలా వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? ఇది చూడండి, నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీకు సింపుల్గా ఒక లేమన్ లాంగ్వేజ్లో చెప్తాను. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక బాడీలో 1 గ్లూకోజ్ మాలిక్యూల్ ఉందనుకోండి, ఆ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ సెల్లోకి వెళ్ళాలి అంటే 1 ఇన్సులిన్ మాలిక్యూల్ సరిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఓవర్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ కాస్త 10 గ్లూకోజ్ మాలిక్యూల్స్ అయిందనుకోండి, ఆ 10 గ్లూకోజ్ మాలిక్యూల్స్ సెల్లో పుష్ చేయడానికి 10 ఇన్సులిన్ మాలిక్యూల్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ స్లోగా ఏమవుతుందంటే ఈ సెల్ అనేది ఆ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వడం ఆగిపోతుంది. సో ఇదే 10 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ని పుష్ చేయడానికి ఒక 100 మాలిక్యూల్స్ ఆఫ్ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే మనం ఓవర్ కన్జ్యూమ్ చేయడం వలన ఆ సెల్స్ని మనం రిపీటెడ్గా మనం స్ట్రెస్లో పెట్టడం వల్ల సెల్స్ నార్మల్గా పనిచేసే వర్క్ని కూడా ఆపేస్తుంది. సో స్లోగా ఇనీషియల్గా ఏమవుతుందంటే బాడీ ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచి మెల్లగా పని కానిస్తూ ఉంటుంది. అంటే బ్లడ్లో షుగర్ పెరగకుండా మేనేజ్ చేస్తుంది. కానీ ఒకదాకా వెళ్ళిన తర్వాత బాడీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది ప్రీ డయాబెటీస్. ఇప్పుడు చూడండి, ఫర్ ద సేమ్ ఇన్సులిన్ లెవెల్ గ్లూకోజ్ అప్టేక్ ఇంటూ ద మజిల్ అండ్ లివర్ ఆర్ రెడ్యూస్డ్. అంటే మజిల్లోకి వెళ్ళాల్సిన షుగర్స్ సేమ్ ఇన్సులిన్కి వెళ్ళడం ఆపేస్తుంటాయి. దాంతోపాటు దాని వలన ప్యాంక్రియాస్ హైపర్ ఇన్సులిన్ అంటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడము కంపెన్సేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఇనీషియల్గా ఎర్లీగా మనకేం సిమ్టమ్స్ కనబడవు కానివ్వండి, ఈ ఇన్సులిన్ పెరగడం వల్ల మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ద ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ ఫ్యాట్ స్టోరేజ్. ఇన్సులిన్ పెరిగి ఫ్యాట్ కణాలను పెంచడము, సోడియం రిటెన్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్. మనకి సోడియం రిటెన్షన్ జరగడం వల్ల మనకి హై బీపీ వస్తుంది. మనం చాలామంది చెప్తాం సాల్ట్ తగ్గించండి. ఎందుకంటే మనం సాల్ట్ ఎంత ఎక్కువ తింటే అంత ఇన్సులిన్ అంత సాల్ట్ని రిటైన్ చేస్తుంది. సో వీ అడ్వైస్ సాల్ట్ రిటెన్షన్, అంటే మనము సాల్ట్ కన్జ్యూమ్ చేయడం తగ్గిమని చెప్తాము, యాక్టివిటీ పెంచమని చెప్తాం. దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఆల్సో. ఇలానే నెగిటివ్ సైకిల్ వస్తూ మిగతా అన్ని కణాలను అఫెక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ డయాబెటీస్. ప్యాంక్రియాటిక్ స్ట్రెస్ ఇందాకే మనం చూసుకున్నాం కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన బాడీ సెల్స్ అనేవి ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఈస్ ఫోర్స్డ్ టు ప్రొడ్యూస్ మోర్ ఇన్సులిన్. అంటే ఒక కణం ప్రొడ్యూస్ చేయాల్సిందా 10 టైమ్స్ మోర్, 100 టైమ్స్ మోర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇనీషియల్గా అది అడాప్ట్ అవుతుంది. ప్యాంక్రియాస్ ఇనీషియల్గా ఇది అడాప్ట్స్ బై ప్రొడ్యూసింగ్ హై ఇన్సులిన్. కానీ కంటిన్యూస్గా జరిగే కొద్ది ప్యాంక్రియాస్ లోపల సెల్స్ కూడా డ్యామేజ్ అవ్వడము, మొత్తానికే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీట్ చేయకపోవడం దాకా వెళ్తుంది. మీరు చూసినట్టయితే ఈ కొవ్వు కణాలు పెరగడము, లివర్లో ఫ్యాట్ రావడము, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం, ఇనీషియల్గా బీటా సెల్ కంపెన్సేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది. కానీ తర్వాత మెల్లగా కంప్లీట్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవడము, ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకుండా జరుగుతుంది. ఇది చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫస్ట్లో
ప్యాంక్రియాస్ ఇన్సులిన్ 2 phases లో ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇనీషియల్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్పైక్ ఫాలోడ్ బై సస్టైన్ రిలీజ్ అని మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక పేషెంట్ కనుక అంటే నార్మల్ పర్సన్ ఫుడ్ తిన్నారనుకోండి, షుగర్స్ 100 to 140 వరకు పెరుగుతాయి. అంటే తినకముందు 100 ఉంటే తిన్న తర్వాత 140 వరకు మూవ్ అవుతాయి. కానీ ఒక డయాబెటిక్ పేషెంట్కి ఏమవుతుందంటే, వాళ్ళకు ఉండడం ఫాస్టింగ్ 160, 180 ఉంటుంది. తిన్న తర్వాత డైరెక్ట్ 300కి షూట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల, షుగర్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతుంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా పేషెంట్ కనుక తిన్న తర్వాత షుగర్స్ చాలా స్పైక్ వస్తున్నాయంటే ఆల్రెడీ వాళ్ళ ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి అని అర్థం మనకి. క్లినికల్ కన్సిక్వెన్స్, వెన్ కంపెన్సేషన్ ఫెయిల్స్ బ్లడ్ గ్లూకోజ్ బిగిన్స్ టు రైజ్. అంటే మెల్లమెల్లగా మనం తిన్న తర్వాత ఒక 40 రైజ్ అవ్వాల్సింది 80 రైజ్ అవుతుంది, తర్వాత 100 పాయింట్స్ అవుతుంది, తర్వాత 200 పాయింట్స్ రైజ్ అవుతుంది. తినకముందు వాళ్ళకి 100 ఉంటుంది, తిన్న తర్వాత 250, 300కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ సెకండరీ టు ద ప్యాంక్రియాటిక్ సెల్ ఫెయిల్యూర్. నెక్స్ట్ లివర్. మనం ఇందాకే ఫస్ట్ మాట్లాడుకున్నాం, లివర్ ఏం చేస్తుందంటే, లివర్ హ్యాస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టోరేజ్. ఒక మనిషి తిన్నప్పుడు ఆ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం, ఇన్సులిన్ వచ్చి లివర్ మీద పనిచేసి లివర్ నుంచి ఆ లివర్ షుగర్ అంతా అప్టేక్ చేయించుకొని లివర్ని కొత్త షుగర్స్ ప్రొడ్యూస్ చేయకుండా ఆపుతుంది. అండ్ ఉన్న షుగర్స్ అంతా కూడా స్టోరేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ హెపాటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఇన్సులిన్ ఉన్నా కానివ్వండి, బ్లడ్లో షుగర్ ఉంది, ఇన్సులిన్ ఉంది, కానీ లివర్ ఆ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వడం ఆపేస్తుంది. సో ఇన్సులిన్ ఏదైతే ఆపుతుందో అది కాకుండా రివర్స్ జరుగుతుంది. సో ఆల్రెడీ బ్లడ్లో షుగర్ ఉంటుంది, షుగర్ ఉండడం వల్ల ఇన్సులిన్ వచ్చి లివర్కి చెప్తుంది, ఆల్రెడీ షుగర్ ఉంది, మీరు ఇంకా షుగర్ ప్రొడ్యూస్ చేయొద్దు అని ఇన్సులిన్ లివర్కి చెప్తుంది. కానీ లివర్ అయినా పట్టించుకోకుండా షుగర్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. సో దానివల్ల మనకి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుంది. సో hepatic insulin resistance, unmasked, unchecked gluconeogenesis despite high insulin. So the liver produces glucose inappropriately. ఆల్రెడీ బ్లడ్లో షుగర్ ఉంటుంది, షుగర్ ఉన్నప్పుడు లివర్ షుడ్ స్టోర్ దట్ షుగర్. కానీ లివర్ అలా చేయకుండా కొత్తగా మళ్ళీ షుగర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనకు వచ్చేది ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్. సో మనకి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటంటే లివర్ సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం. లివర్ తను ఆ బ్లడ్ షుగర్స్ ఉంటే దాన్ని తీసేసుకొని కంట్రోల్ చేయాల్సింది పోయి చేయకుండా ఇంకా పుష్ చేస్తుందని అర్థం. సో ఇంక్రీజ్ ఇన్ గ్లూకోజ్ రెసిస్టెన్స్ స్టేజెస్. మీకు ఇది ఏంటంటే దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సైన్స్. మన పేషెంట్ వచ్చినప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ పెరగడము లేదా పోస్ట్ పాండిల్ పెరగడం మనం గమనిస్తూ ఉంటాం. దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ దోస్ థింగ్స్. నెక్స్ట్ మజిల్ ఇన్యాక్టివిటీ. మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఇన్సులిన్ అవసరం లేకుండా ఒక పర్సన్ కదిలినప్పుడు ఆ మూమెంట్ వల్ల ఆ సెల్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల షుగర్ని అప్టేక్ చేసుకొని యూటిలైజ్ చేసేసుకుంటాయి. ఎప్పుడైతే ఒక పర్సన్ నడవకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నారనుకోండి, ఈ గ్లూకోజ్ అంతా కూడా మజిల్లోకి సరిగ్గా వెళ్లకుండా మళ్ళీ లివర్స్లోకి అడిపోస్ టిష్యూలోకి వెళ్ళడము, దానివల్ల ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం జరుగుతుంది. సో స్కెలిటల్ మజిల్ ఈస్ ద మెయిన్ పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ సింక్. మన తిన్న తర్వాత 80% వరకు మజిల్ తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే మనం నడవకుండా ఉంటామో అప్పుడు పోస్ట్ మిల్ గ్లూకోజ్ క్లియరెన్స్ స్లోస్ డౌన్. అంటే మనం సరిగ్గా అంటే మనం నడవకపోవడం వల్ల ఆ బ్లడ్లో ఉన్న షుగర్స్ క్లియర్ అవ్వకపోవడము, దానివల్ల లివర్ మరియు కొలెస్ట్రాల్ ఫ్యాట్ టిష్యూస్ ఇన్వాల్వ్ అవ్వడము, అవి ఫర్దర్ డ్యామేజ్ అవ్వడం, ఆ నెగిటివ్ సైకిల్ జరుగుతూనే ఉంటుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ కాంపౌండ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఎక్టోపిక్ ఫ్యాట్ డిపాజిషన్. అలానే మీకు ఈ అడిపోస్ టిష్యూ పెరగడం వలన అడిపోస్ టిష్యూస్ మళ్ళీ ఫర్దర్గా కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో కొన్ని కెమికల్స్ లెప్టిన్, అడిపోనెక్టిన్, కార్టిసాల్, గట్ హార్మోన్స్. మీకు అందరికీ తెలుసు కార్టిసాల్ ఆల్సో కాల్డ్ as స్ట్రెస్ హార్మోన్. చూడండి, ఎప్పుడైతే అడిపోస్ టిష్యూ మనకు పెరుగుతుందో మనకి కార్టిసాల్ లెవెల్స్ విపరీతంగా పెరగడము, ఆ కార్టిసాల్ లెవెల్ పెరగడం, మళ్ళీ షుగర్ పెరగడము, ఇలా నెగిటివ్ సైకిల్ అనేది జరుగుతూనే ఉంటుంది. అలానే ఈ కార్టిసాల్ ఓన్లీ అడిపోస్ టిష్యూ ఒకటే కాకుండా స్ట్రెస్లో కూడా మనకి పెరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై స్ట్రెస్ ఇండ్యూసెస్ డయాబెటీస్. సో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి అడిపోస్ టిష్యూ ఎక్కువ అవడము, దానివల్ల కార్టిసాల్ ఎక్కువ అవడము, ఆ కార్టిసాల్ వల్ల మళ్ళీ షుగర్ మనకి స్పైక్ అవుతూ ఉండడము, ఈ నెగిటివ్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హౌ దిస్ లుక్స్ ఓవర్ ఎ టైమ్ ఇన్ పేషెంట్స్ టైమ్. అంటే ఒక పేషెంట్ ఒక 45 year old అడల్ట్ పేషెంట్ కనుక నా దగ్గరికి వాళ్ళు డయాబెటీస్ వచ్చారనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఆ ఇయర్ వచ్చినప్పుడు కాదు, 10 years ముందు నుంచే తనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అది ఓవర్ న్యూట్రిషన్గా స్టార్ట్ అవ్వడము, వెయిట్ గెయిన్ జరగడము, దానివల్ల ఇన్సులిన్ రైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఏమవుతుందంటే వాళ్ళు ఒక ముద్ద తినాల్సిన దగ్గర 3 ముద్దలు తినడం వల్ల ఆ బ్లడ్లో గ్లూకోజ్ అనేది పెరగడం వలన ఇన్సులిన్ అనేది ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఇన్సులిన్ ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ షుగర్స్ సెల్స్లో పుష్ చేసేస్తుంది. దానివల్ల మనకి బ్లడ్ షుగర్స్ అనేది నార్మల్గా మెయింటైన్ అవుతుంది. సో అప్పుడు మనకి గ్లూకోజ్ రైస్ ఏం కనబడదు, కానీ ఇన్సులిన్ మాత్రం హై అనిపిస్తుంది. నెక్స్ట్ కమ్స్ ద ఇయర్ 5 to year 2. స్లోగా లివర్ స్టార్ట్స్ గెట్ అఫెక్టెడ్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లాగా ప్రెజెంట్ అవుతుంది. మీకు తెలుసా, ఇప్పుడు వరల్డ్ లో ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ లివర్ డ్యామేజ్ ఇస్ నాట్ ఆల్కహాల్, ఇట్ ఈస్ షుగర్ అండ్ ఫ్యాటీ లివర్. అర్థం చేసుకోండి ఎంత ఇంటెన్స్ గా మనకి అవి డ్యామేజ్ అవుతున్నాయి.
సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ప్రెజెంట్ అవుతుంది. దీంతో పాటు రిడ్యూస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఇనీషియల్గానేమో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది కానివ్వండి, ఇన్సులిన్ ఎక్కువ పనిచేస్తుంది, స్లోగా ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది, కొలెస్ట్రాల్ కానివ్వండి, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం కానివ్వండి. తిన్న తర్వాత వాళ్ళకి ఎనర్జీ అనిపించింది, ఎందుకంటే వాళ్ళు బాడీ అంతా క్రానిక్ స్ట్రెస్లో ఉండడం వల్ల వాళ్ళు తింటారు, అది సరిగ్గా యూటిలైజ్ అవ్వదు, వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకి ఓపిక అనిపించకపోవడం, నీరసం అనిపించడం అన్ని జరుగుతుంటాయి. దాని తర్వాత నెక్స్ట్ కమ్స్ ద ఫేజ్ ఆఫ్ ప్రీ డయాబెటీస్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ 2 ఫేజెస్లో ఇన్సులిన్ ఎక్కువైనా కానివ్వండి, ఇన్సులిన్ సెన్సిటివిటీ లేకపోయినా కానివ్వండి, షుగర్స్ అనేది పెరగడం జరగదు. కానీ ప్రీ డయాబెటీస్కి వచ్చేసరికి ఆల్రెడీ నియర్లీ 5 to 7 years ఆఫ్ డ్యామేజ్ జరగడం వలన మీకు షుగర్స్ అనేవి రేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. 100 to 125 దాకా రావడం, కానీ HbA1c 5.7 to 6.4 పెరగడం కానీ జరుగుతుంది. ఈ ఫేజ్లో కూడా ఇంకా బాడీ కంపెన్సేట్ చేసుకుంటుంది పార్షియల్గా. ప్యాంక్రియాస్ స్టిల్ ఓవర్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ అండ్ కంపెన్సేట్ దిస్. సో నా దగ్గరికి చాలా మంది వస్తారు, సార్ HbA1c వాల్యూ నాకు <7 ఉంది కదా, నేను సేఫ్గానే ఉన్నాను కదా, నాకేం ప్రాబ్లం లేదు అని అంటారు. కాదండి, మీ HbA1c 5.7 దాటింది అంటే ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి డ్యామేజ్ జరుగుతున్నట్టు. ఆల్రెడీ ఒక 7 years డ్యామేజ్ జరిగిన తర్వాత HbA1c అనేది 5.7 దాటి 6.4 రేంజ్లోకి వచ్చేస్తుంది. 6.4 దాటి 7కి వచ్చేసింది అంటే ఆల్రెడీ యువర్ డయాబెటిక్, బట్ దెర్ ఈస్ అంటే మనం ఇంకా టాబ్లెట్ స్టార్ట్ చేయాల్సినంత అవసరం రాలేదు. సో ఫస్ట్ ప్రీ డయాబెటీస్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ కమ్స్ ద బీటా సెల్ కంపెన్సేషన్ ఫెయిల్యూర్. అంటే మన బీటా సెల్ ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణం ఉంటుందో అది సరిగ్గా పని చేయకపోవడం వల్ల, ఫెయిల్ అవ్వడం వల్ల షుగర్స్ ఇంకా చాలా హై పెరగడము, మనకు వచ్చేసరికి పేషెంట్ షుగర్స్ 200-250 రావడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ప్రెజెన్స్ టు అస్ ఇన్ దిస్ ఫేజ్ వేరు ఆల్రెడీ ఒక 10 years వరకు డిలే చేయడం వల్ల షుగర్స్ హై రావడం వల్ల మనకి రావడం జరుగుతుంది. సో దిస్ ద పేషెంట్స్ టైమ్ లైన్ చూసుకున్నట్టయితే, బట్ దేర్ ఇస్ స్టిల్ హోప్ ఫర్ అస్. ఎందుకంటే మనకి ఇవన్నీ జరిగినా కానివ్వండి, దెర్ ఇస్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ వేర్ వీ ఫోకస్ ఆన్ ద బాటిల్ నెక్స్. మనం చూసుకున్నట్టయితే మనం ఇందాక చూసాం లివర్లో ప్యాంక్రియాస్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల అవి సరిగ్గా పనిచేయవు అని ఉన్నాం. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ ఇట్? ఈవెన్ ఏ వెయిట్ లాస్ ఆఫ్ 10 to 15%, యాజ్ మినిమల్ as 10 to 15% మనం వెయిట్ లాస్ అయినా కానివ్వండి, ఈ ఫ్యాట్ అంతా మనకి తగ్గడం, మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. మీరు డైట్ రీప్లేస్మెంట్ చేయడం కానివ్వండి, స్ట్రక్చర్డ్ క్యాలరీ రెస్ట్రిక్షన్. మీరు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, పోర్షన్ కంట్రోల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డయాబెటీస్ రివర్సల్. పోర్షన్ కంట్రోల్ అంటే మనం ఏ టైంకి తినాలి, ఏది తినాలి, ఎంత తినాలి, దాన్ని రెస్ట్రిక్ట్ చేసినట్టయితే మనకి డయాబెటీస్ రివర్సల్ అని మనం చేయగలుగుతాం. నెక్స్ట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ఓవర్కమ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయొచ్చు, విచ్ ఇంప్రూవ్స్ ద GLUT4 యాక్టివిటీ అండ్ ద మైటోకాండ్రియల్ కెపాసిటీ. ఎట్ ద సేమ్ టైం డైట్లో మనం రిఫైన్డ్ కార్బ్స్ అండ్ షుగర్స్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ షుగర్స్ అండ్ హై ఫ్రక్టోస్ ఫుడ్స్. మనం ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, ఏదైతే మనకి ప్యాకెట్స్ రూపంలో అవైలబుల్ ఉంటుంది కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీస్ షుగర్స్ ఆర్ ర్యాపిడ్లీ అబ్జార్బ్డ్ అండ్ ఇంక్రీజ్. అంటే మనకి షుగర్స్ అనేది విపరీతంగా బ్లడ్లో పెరిగిపోతుంటాయి. ఆ విపరీతమైన స్పైక్ రావడం వల్ల లివర్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది. అలా కంటిన్యూస్ స్ట్రెస్ జరగడం వల్ల లివర్, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవడం కూడా జరుగుతుంది. బీటా సెల్ సపోర్ట్ మీరు ఎప్పుడైనా గమనించారా? కొత్తగా షుగర్ వచ్చి అంటే షుగర్ హై ఉన్న పేషెంట్స్ ఏమైనా వచ్చినట్టయితే వాళ్ళు చూసుకుంటే ఇనీషియల్గా హై డోస్ ఆఫ్ టాబ్లెట్స్ మనం పెట్టాల్సి వస్తుంది. ఆ హై డోస్ టాబ్లెట్స్ పెట్టిన తర్వాత మెల్లగా షుగర్ కంట్రోల్ అయిపోద్ది, మనకు ఆ టాబ్లెట్స్ తగ్గించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ హై షుగర్స్ అనేది కూడా మనకి ప్యాంక్రియాస్ని వాటిని డ్యామేజ్ చేస్తాయి. సో ఏదైతే మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు ఉంటాయో వాటిని హై షుగర్స్ వాటిని డ్యామేజ్ చేయడము, వాటి వల్ల బీటా సెల్ సరిగ్గా ఫంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. సో మనం ఆ గ్లూకోటాక్సిన్ అంటే గ్లూకోజ్ వల్ల జరిగే డ్యామేజ్ తగ్గించుకుంటే కూడా మనకి డయాబెటీస్ రివర్సల్ అనేది జరుగుతుంది. అండ్ లివర్ని ఎలా కాపాడతాం? ఆల్వేస్ రిమెంబర్, ఆల్కహాల్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. చాలా వరకు పూర్వం స్టడీస్ ఎలా ఉన్నాయంటే ఒక మేల్ 2 పెగ్స్ తాగొచ్చు, ఫీమేల్ 1 పెగ్ తాగొచ్చు అనే స్టడీని చాలా పుష్ చేస్తారు. కానీ లేటెస్ట్ జనరేషన్స్లో నో ఆల్కహాల్ ఈజ్ సేఫ్ ఆల్కహాల్. రిమెంబర్, నేను మళ్ళీ చెప్తున్నాను, నో ఆల్కహాల్ ఈజ్ సేఫ్ ఆల్కహాల్, బికాస్ ఈవెన్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఆల్కహాల్ ఆల్సో విల్ డ్యామేజ్ ద లివర్. ఆల్రెడీ మీకు షుగర్ ఉంది, ఆల్రెడీ మీకు ఫ్యాటీ లివర్ ఉంది, ఆల్రెడీ లివర్ హ్యాస్ అండర్గాన్ మెజారిటీ ఆఫ్ ద డ్యామేజ్. దాని మీద నుంచి మీరు ఆల్కహాల్ తాగారు అనుకోండి, ఇంకా లివర్ డ్యామేజ్ అవ్వడం, ఇంకా ఫర్దర్ డిటేరియరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ అడిపోస్ టిష్యూ ఇన్ఫ్లమేషన్ హార్మోనల్ బ్యాలెన్స్కి మీరు వెయిట్ లాస్, స్లీప్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ రిడక్షన్ చేసినట్టయితే మనం డయాబెటీస్ రివర్సల్ చేయొచ్చు. చూడండి, ఇందులో మనం 4 చూసాం, ఓన్లీ 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి డైట్ కంట్రోల్తోని, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, నెక్స్ట్ గుడ్ స్లీప్ అండ్ స్ట్రెస్ రిడక్షన్. సో డైట్ కంట్రోల్, లైఫ్ స్టైల్ చేంజెస్, stress management and sleep management. These 4 are the pillars of diabetes reversal. The 5th pillar is medications. So ఒక 5th pillar లేకపోయినా 4 పిల్లర్ల మీద కుర్చీ మనకి పకడ్బందీగా కూర్చుంటుంది. సో ఈ 4తోని మనం డయాబెటీస్ రివర్సల్ కంపల్సరీగా చేయొచ్చు. టైమ్ లైన్ ఆఫ్ డిసీజ్ డెవలప్మెంట్ మనం చూసాం, ఇందాకే మాట్లాడుతున్నాం. నార్మల్ ఉన్నప్పుడు మనకి ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి, గ్లూకోజ్ నార్మల్ ఉంటుంది. ఇనీషియల్గా మనకి ఎక్కువ తినడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి షుగర్ని కంట్రోల్ చేస్తాయి. దట్ ఈస్ కంపెన్సేటెడ్ ఫేజ్.
నెక్స్ట్ ఫేజ్లో ఏమవుతుందంటే ఇంకా మనం కంట్రోల్ చేయకపోవడం వల్ల షుగర్స్ ఎక్కువ అవడము, ఆ షుగర్స్ని కంపెన్సేట్ చేయడానికి ఇన్సులిన్ చాలా వరకు పెరగడము, ఆ చాలా వరకు ఇన్సులిన్ పెరిగి బ్లడ్ షుగర్ ఎక్కువ రేజ్ కాకుండా చేస్తుంది. దట్ ఈస్ ప్రీ డయాబెటీస్ స్టేజ్. నెక్స్ట్ కమ్స్ డయాబెటీస్ స్టేజ్, వేర్ ఇంకా ఇన్సులిన్ ఓవర్ ప్రొడక్షన్ అంతా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగదు, షుగర్స్ విల్ బికమ్ డేంజరస్లీ హై. సో దిస్ ఇస్ ద డీకంపెన్సేటెడ్ ఫేజ్. అన్ఫార్చునేట్లీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కమ్స్ టు అస్ ఇన్ దిస్ ఫేజ్. అలాంటి ఈ ఫేజ్ దాటుకొని ఇంకా షుగర్స్ 250, 300 ఫేజెస్లో మన దగ్గరికి రావడము, వాళ్ళకి కంపల్సరీగా మనం మెడికేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇంకొకటి చెప్తున్నాను, మర్చిపోయాను. ఎస్పెషల్లీ పేరెంట్స్ హు ఆర్ డయాబెటిక్స్, అంటే ఎవరైతే పేరెంట్స్ ఇద్దరు డయాబెటీస్ ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళు ఇనీషియల్గా ముందు నుంచి జాగ్రత్త పడ్డట్టయితే మనం డయాబెటీస్ రాకుండా, ఈ ఫేజెస్ ఏది బాడీలో జరగకుండా మనం జాగ్రత్త పడదు. దీస్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, అంటే ఏ ఆర్గన్ ఎలా డ్యామేజ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. లివర్ అయితే మనకి గ్లైకోజన్ అంటే ఇనీషియల్గా ఓవర్ ప్రొడక్షన్, ఫ్యాటీ లివర్ అలా కంటిన్యూస్గా డ్యామేజ్ జరుగుతుంటే ఓవర్ ద టైం మనకి పేషెంట్ మన దగ్గరకు వచ్చేసరికి దే కమ్ ఇన్ దిస్ ఫేజ్ వేరే వాళ్ళ లివర్ ఆల్రెడీ డ్యామేజ్ అవుతుంది, మజిల్స్ లాస్ అవ్వడము, అంటే ఏంటంటే వాళ్ళు మధ్యలోనేమో ఫ్యాట్ అంతా కడుపు అంతా లావు ఉండడము, చేతులు కాళ్ళు సన్నగా అయిపోవడం, ఎందుకంటే మజిల్స్ డ్యామేజ్ అవ్వడము, సార్కోపీనియా జరగడము, బీటా సెల్ ఫెయిల్యూర్ అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ రావడం వల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్తో మన దగ్గరికి రావడం జరుగుతుంది. ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డయాబెటీస్ రివర్సల్. సో మనం ఇంతసేపు నార్మల్ ఫిజియాలజీ మాట్లాడుకున్నాము, ఎక్కడ డ్యామేజ్ అయితే డయాబెటీస్ వస్తుందో మాట్లాడుకున్నాం. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ వాట్ క్యాన్ వీ డూ ఫర్ అవర్ సెల్స్ టు ప్రివెంట్ డయాబెటీస్ అండ్ టు రివర్స్ డయాబెటీస్. గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే మనం చాలాసార్లు చదివాము, చూసాము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూసాము. సో హౌ డు వీ ఓవర్కమ్ దట్ వన్? Insulin resistance is the earliest and the most fundamental problem in type 2 diabetes. When cells stop responding to insulin, pancreas will start producing more and more until it can't keep up. The produce చేసి ఒకరు చేతులు ఎత్తేస్తుంది. సో హౌ డు వి రివర్స్ ఇట్? గుర్తుపెట్టుకోండి, క్యాలరీ డెఫిసిట్. క్యాలరీ డెఫిసిట్, మళ్ళీ చెప్తున్నాను, క్యాలరీ డెఫిసిట్ అండ్ పోర్షన్ కంట్రోల్, ఈ రెండే దే ఆర్ ద ఫస్ట్ అండ్ మెయిన్ పిల్లర్ ఇన్ ఆర్ డయాబెటీస్ రివర్సల్. హెల్త్ స్టార్ట్స్ ఇన్ ద కిచెన్, నాట్ ఇన్ ద జిమ్. సో క్యాలరీ డెఫిసిట్ మనకి ఏమవుతుందంటే, నార్మల్గా మనం కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ మనం ఖర్చు పెట్టేది సేమ్ ఉన్నప్పుడు మనకి ఏం ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ పెరుగుతూ వెళ్ళి మనం ఖర్చు పెట్టే ఎనర్జీ తగ్గిందనుకోండి, ఆ డిఫరెన్స్ వల్లనే మనకి డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? అంటే మనం తినే కన్జంప్షన్ని, పోర్షన్ని, క్యాలరీస్ని తగ్గిస్తూ మనం కన్జ్యూమ్ చేసే ఎనర్జీని పెంచుతూ వెళ్ళామనుకోండి, ఈ నెగిటివ్ బ్యాలెన్స్లో బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా మొబిలైజ్ అవ్వడము, ఆ ఫ్యాట్ని యూటిలైజ్ చేసుకోవడం మెల్లమెల్ల డయాబెటీస్ వచ్చడం జరుగుతుంది. సో క్యాలరీ డెఫిసిట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ కెన్ డూ ఫర్ అవర్ సెల్స్. వీటితో పాటు క్యాలరీ డెఫిసిట్ వల్ల మనకి ఫ్యాట్, అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా బయటికి రావడము, లివర్ మరియు ప్యాంక్రియాస్ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బయటికి రావడము, దీనివల్ల లివర్ మరియు ప్యాంక్రియాస్ నార్మల్గా పనిచేయడం జరుగుతుంది. సో దిస్ is not something we are telling from our own. There is a direct trial. The direct trial is one of the famous trials that has been conducted some 6 to 7 years ago, where ఒక పర్సన్ 10 to 15 కిలోస్ కనుక తగ్గినట్టయితే వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ వాళ్ళు నార్మల్ చేయొచ్చు వితౌట్ మెడికేషన్స్. అంటే వాళ్ళ టాబ్లెట్స్ అవసరం లేకుండా వాళ్ళు ఒక 10 to 15 కిలోస్ తగ్గినట్టయితే వాళ్ళు షుగర్ని కంప్లీట్గా రివర్స్ చేసుకోగలుగుతారు. దిస్ ఈస్ ప్రూవెన్ బియాండ్ డౌట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎంటీ ద లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్. ఇందాక మనం మాట్లాడుకున్నాము, మనం మెల్లమెల్ల క్యాలరీ డెఫిసిట్ చేస్తూ యాక్టివిటీ పెంచినట్టయితే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కరుగుతుంది. లివర్ మరియు ప్యాంక్రియాస్లో కొలెస్ట్రాల్ కరిగినప్పుడు దట్ ద ఇన్సులిన్ ప్రొడక్షన్ బెటర్ అవుతుంది, ఆ ఉన్న ఇన్సులిన్కి బాడీ సెన్సిటివిటీ కూడా బెటర్ అవుతుంది. సో ఇది కూడా దేర్ ఆర్ ఎవిడెన్సెస్. డైరెక్ట్ ట్రయల్లో దేర్ హ్యావ్ బీన్ ఎంఆర్ఐ స్టడీస్ విచ్ హ్యావ్ షోన్ దట్ ఇవన్నీ ఫ్యాట్ నుంచి, లివర్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి ఫ్యాట్ వెళ్ళిపోయి కొద్దీ దేర్ వర్క్ బెటర్స్, restore the insulin sensitivity. First, we will reduce the insulin resistance. The next thing is improving the insulin sensitivity. The insulin sensitivity is improved by E4H. చూడండి, మళ్ళీ ఇవే వస్తున్నాయి. మళ్ళీ డైట్, లైఫ్ స్టైల్, స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 4 చేస్తేనే మనకి డయాబెటీస్ అనేది కంప్లీట్గా రివర్స్ అవుతుంది. డైట్లో కార్బోహైడ్రేట్, రిఫైన్డ్ ఫుడ్, అంటే మనకి ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది, హోల్ గ్రెయిన్స్ తినాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మీరు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఒక డాక్టర్ ఎప్పుడు కూడా మీకు వైట్ రైస్ అవాయిడ్ చేయమని చెప్తారు కానీ బ్రౌన్ రైస్ అవాయిడ్ చేయమని ఎప్పుడు చెప్పారు. ఎందుకంటే వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ద ఫైబర్ ప్రెజెంట్ ఇన్ ద బ్రౌన్ రైస్ విచ్ స్లోస్ డౌన్ ద అబ్జార్ప్షన్. అంటే మనం తినే ఫుడ్ని అబ్జార్ప్షన్ స్లో చేయడం వల్ల మనకి ఎక్కువసేపు కడుపు నిండినట్టు అనిపించడము, మనం మాటికి ఎక్కువ తినకపోవడము, దానివల్ల మనకి క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేయడం లాంటిది మనం చేస్తాం. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్. The muscles use up glucose and increase insulin sensitivity, especially post-meal movement. So, what we advise is post-meal walking. Portion control with post-meal walking are the most important things. అంటే మీరు ఎక్కువసార్లు తినాలి, కొంచెం తినాలి. ఆ కొంచెం తినడం వల్ల షుగర్ స్పైక్ ఎక్కువ రాదు. ఆ వచ్చిన షుగర్ స్పైక్ని మనం తిన్న తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత లైట్ వాకింగ్తో మనం కవర్ చేసుకోవచ్చు. సో పోర్షన్ కంట్రోల్ అండ్ పోస్ట్-meal walking are the most important things in diabetes reversal.
మీరు ప్రాపర్గా పడుకున్నట్టయితే ఆ కార్టిసాల్ లెవెల్స్ మనం తగ్గించుకోవచ్చు. స్ట్రెస్ని మేనేజ్ చేసినట్టయితే కూడా మనం కార్టిసాల్ లెవెల్స్ తగ్గించుకొని మనం చేయొచ్చు. We at Onus Robotics Hospital, we provide you the complete 4 pillars of diabetes reversal. మీకు మీ హైట్ని బట్టి మీ వెయిట్ని బట్టి మీకు డైట్ చార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు యాక్టివిటీ అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా చేయాలో మేము గైడ్ చేయడము, స్లీప్ మేనేజ్మెంట్ కోసం మరియు స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం, వీటన్నిటి ద్వారా మనం డయాబెటీస్ రివర్సల్ చేయడం జరుగుతుంది. There are many patients who came with HbA1c of 11 and 11.5. Under our proper guidance, their HbA1c has come down to less than 6 and they are not on any medications and they're leading a very happy life. సపోర్ట్ బీటా సెల్ రిపేర్. ఇందాక మనం చూసాం కదండి, గ్లూకోజ్ ఎక్కువ ఉండడం వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం. సో మెల్లమెల్లగా మనం చేంజెస్ అన్ని చేసుకొని మనం గ్లూకోజ్ని తగ్గించుకున్నట్టయితే ఆటోమేటిక్గా బీటా సెల్స్ బెటర్ అవడము, ఇన్సులిన్ ప్రొడక్షన్ బెటర్ అవడం జరుగుతుంది. వి మేక్ షూర్ దట్ హీ గోస్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఏంటంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఒక టీచర్ కానివ్వండి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానివ్వండి, దే లీడ్ ఏ మోర్ ఆఫ్ ఎ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ వేర్ దర్ లైఫ్ స్టైల్ ఈస్ బిట్ ఆన్ ద సేమర్ సైడ్. కానీ అది ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ఒక మార్కెటింగ్ పర్సన్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఒక టీచర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ ఇచ్చే డైట్ చార్ట్ ఒక ఎంప్లాయ్కి ఇవ్వలేము, ఆల్సో ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక మార్కెటింగ్ పర్సన్ నేను ఇవ్వలేము. సో ఫస్ట్ we assess the patient and then we go further. So how do we assess the patient? ఫస్ట్ వి సీ క్లినికల్ అసెస్మెంట్. అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ డైట్ ఎలా ఉంది, వాళ్ళ అడిక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి ఎలా ఉన్నాయి, వాళ్ళ బేస్లైన్ బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా, గుండె ప్రాబ్లమ్ ఉందా అని మనం అసెస్ చేసుకుంటాం. అసెస్ చేసుకున్న తర్వాత వీ విల్ పుట్ దెమ్ అండర్ స్పెసిఫిక్ కేటగిరీ వేర్ వి డిసైడ్ హౌ ఆర్ ది యాక్టివ్. అంటే ఎలా ఉంటుందంటే మనం వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా రీకాల్ చేస్తాము. వాళ్ళ యాక్టివిటీ లెవెల్ ఎలా ఉంటుంది, వాళ్ళు సెడెంటరీ ఉన్నారా, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుందా, సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి, అన్నీ మనం హిస్టరీ తీసుకున్న తర్వాత విల్ మేక్ ఏ ప్రాపర్ ప్లాన్ ఫర్ దెమ్. దెన్ కమ్స్ ద న్యూట్రిషన్ గైడెన్స్ సిస్టమ్. దిస్ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్. అంటే మనకి ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ డైట్ చేస్తున్నంత అనుకుంటారు కానివ్వండి, వాళ్ళకి ఎక్కడో వాళ్ళకి తెలియకుండా మిస్టేక్ జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మీరు వెబినార్ చూసిన ఎంతమంది తెలుసండి, మనకి ఒక అడల్ట్ పర్సన్ ఒక మంత్లో 500 ml కన్నా ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. the per capita limit per person is not more than 500 ml of oil per month. కానీ మనకి చాలా మందికి అది తెలియదు. సో ఏమవుతుందంటే మనం బయట ఫుడ్ రెస్ట్రిక్ట్ చేస్తాము, చాలా రెస్ట్రిక్ట్ చేస్తాం, కానీ మనకి కనబడకుండానే మనం ఎన్నో క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తుంటాం. దానివల్ల మనకి డయాబెటీస్ కంట్రోల్లోకి రాకపోవడము, మనం ఇంకా నిరాశపడిపోవడం, నేను అన్నీ చేస్తున్నాను, నేను నోరు కట్టేసుకున్నాను, అయినా నాకు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, మనం బాధపడ్డాం. సో వాట్ వి అడ్వైజ్ ఇస్ టైర్డ్ మీల్ ప్లాన్స్. అంటే ఒక పర్సన్ ఏ టైంకి ఎటువంటి ఫుడ్, ఎంత ఫుడ్ తినాలి, ఎలా చేసుకొని తినాలని కూడా మేము గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి గైడెన్స్ ద్వారా మీ లైఫ్ స్టైల్ని పట్టుకొని మనం డైట్ రెడీ చేయడం వలన వీ కెన్ గెట్ ద మ్యాక్సిమం రిజల్ట్స్. అలానే ఎక్సర్సైజ్కి వచ్చేసరికి ఫస్ట్ విల్ అసెస్ ద బేస్ లైన్ ఫిట్నెస్ స్క్రీన్. అంటే వాళ్ళు ఎంత యాక్టివ్ ఉన్నారు, అసలు వాళ్ళకి ఎలాంటి మూవ్మెంట్స్ చేయాల్సి వస్తుంది, డైరెక్ట్ వాళ్ళని బిగినర్లో చేయాల్సి వస్తుందా, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయాలనేది వీ క్యాలిక్యులేట్ దట్. వాళ్ళు బిగినర్స్కి అయితే ఓన్లీ సింపుల్ థింగ్ చూడండి, 10 to 20 minutes of walk per day, followed diet chart followed by 10 to 20 minutes of walk per day. అంతే. అంటే we advise them to consume multiple times small portions of food. తిన్న తర్వాత వాళ్ళు నడవమని చెప్తాం. ఓన్లీ పోస్ట్ మీల్ వాకింగ్ ఇస్ అడ్వైజ్ ఇన్ ద ఇనీషియల్ బిగినర్ ఫేజ్. ఇనీషియల్ స్లోగా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ వాళ్ళకి మెల్లగా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం అవన్నీ కూడా వాళ్ళకి అడ్వైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇది చూడండి, వాట్ ఈజ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ కాన్సెప్ట్ ఇన్ డయాబెటీస్ రివర్సల్. చాలా మంది ఎలా అంటే పేషెంట్స్ ఒక 55 years 60 years ఉంటారు, రోజు కిలోమీటర్లు నడుస్తుంటారు, నడిచే కొద్ది మోకాలు నొప్పులు స్టార్ట్ అవ్వడం, దానివల్ల నడక మొత్తానికి ఎఫెక్ట్ అవ్వడం, మొత్తానికి నడవకుండా పరిస్థితికి రావడం, మళ్ళీ షుగర్స్ పెరగడం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్ వి సీ. సో వాట్ హ్యాపెన్స్ ఈస్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఆ బాడీ అనేది ఎక్సర్సైజ్ ఆర్ ఆఫ్ 2 types, కార్డియోవాస్కులర్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. మీకు రెసిస్టెన్స్ ట్రైనింగ్లో మాత్రమే మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసేది ఏంటంటే మనం మజిల్ని స్ట్రెంథెన్ చేయడానికి. ఆ స్ట్రెంథెన్ చేసిన మజిల్ మీద మనం కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ గ్లూకోజ్ యూటిలైజేషన్ వుడ్ బి వెరీ గుడ్. కానీ మనం ఏంటంటే కేవలం కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ ఒకటే చేయడం వల్ల ఆ కంటిన్యూస్ వేర్ అండ్ టెర్ వల్ల మజిల్ డ్యామేజ్ అవ్వడం, మజిల్ వీక్ అవ్వడం, దానివల్ల మోకాలు నొప్పులు ఇలాంటివి రావడం జరుగుతుంది. సో చూడండి, మినిమం 2 to 3 sessions ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ పర్ వీక్. ఒకరోజు అప్పర్ బాడీ, ఒకరోజు కోర్, ఒకరోజు లోవర్ బాడీ, అలా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసుకొని మనం ఆ మజిల్ బల్క్ని ఇంప్రూవ్ చేసుకుని ఆ ఇంప్రూవ్డ్ మజిల్ బల్క్ మీద మనం వాకింగ్ చేసినట్టయితే యూ వుడ్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్. మనం ఎవరైతే డైలీ వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు కనుక రెసిస్టెన్స్ ట్రైనింగ్ వాళ్ళ రొటీన్లోకి యాడ్ చేసుకుంటే దిస్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇన్ ద డయాబెటీస్ రివర్సల్. సో ఇనీషియల్గా 10 to 20 minutes ఆఫ్ వాక్ పర్ డే చెప్పి టూ టైమ్స్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చెప్పినప్పుడు స్లోగా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అట్లీస్ట్ 150 minutes ఆఫ్ ఏరోబిక్ యాక్టివిటీ పర్ వీక్, అంటే 30 minutes ఏరోబిక్ యాక్టివిటీ ఫర్ 5 days ఫాలోడ్ బై 2 to 3 రెసిస్టెన్స్ ట్రైనింగ్ సెషన్స్. దిస్ ఇస్ ద బేర్ మినిమం. మీరు మెల్లమెల్లగా మీరు కనుక ఇంక్రీజ్ చేసుకుంటూ ఎక్కువ చేసుకుంటూ వెళ్తే యూ హ్యావ్ ఈవెన్ మోర్ గుడ్ అడ్వాంటేజెస్.
దాంతోపాటు మెయింటెనెన్స్లో మనం లీన్ మజిల్ మాస్ని మెయింటైన్ చేస్తూ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అనేది చేసుకోవచ్చు. కానీ ఎవరైతే ఆల్రెడీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉండి ఫుడ్ న్యూరోపతి కానీ కార్డియక్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టయితే వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ అట్ అవర్ సెంటర్ వేర్ వీ కెన్ గైడ్ ఎ పర్సన్ టు ద ప్రాపర్. అంటే మీకు న్యూరోపతి ఉన్నా కానివ్వండి, గుండె ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, మనం స్లోగా దాన్ని స్టార్ట్ చేసుకొని వీళ్ళు స్లోలీ ఇంక్రీజ్ ఇట్ అండ్ మేక్ ఇట్ బెటర్. సో we push on diet changes, lifestyle changes, stress management through breathing exercise and aerobic exercise, అలానే స్లీప్ మేనేజ్మెంట్, అంటే స్లీప్ హైజీన్ కూడా మేము హెల్ప్ చేస్తాం. సో ఎలా ఉంటుందంటే స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే చాలా మందికి ప్రాపర్గా అంటే ప్రాపర్ స్లీప్ రాదు. అంటే వాళ్ళు పడుకున్నా కానీ పొద్దున్న లేచినా కూడా వాళ్ళకి రిఫ్రెషింగ్ స్లీప్ అంటారు. అలాంటి వాళ్ళకి మేము కొన్ని జాగ్రత్తలు చెప్పి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసినట్టయితే వాళ్ళ స్లీప్ క్వాలిటీ బెటర్ అవుతుంది. దే విల్ గెట్ గుడ్ స్లీప్. ఎలా ఉంటుందంటే స్లీప్ హైజీన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, వేర్ వి అడ్వైజ్ ద పేషెంట్స్ సమ్ గుడ్ హ్యాబిట్స్ టు ఇంప్రూవ్ దర్ స్లీప్ అండ్ టు రెడ్యూస్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ విచ్ ఆర్ అఫెక్టింగ్ దర్ స్లీప్. అవన్నీ మనం చేసుకున్నట్టయితే కూడా వీ కెన్ మేక్ షూర్ దట్ యూ గెట్ ఎ గుడ్ స్లీప్, రెడ్యూస్ యువర్ స్ట్రెస్ విత్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డూ డైట్ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ టు డూ డయాబెటీస్ రివర్సల్. శాంపుల్ పేషెంట్ జర్నీ. ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ వీ డూ? ద ఫస్ట్ థింగ్ వీ డూ ఈస్ వీ అసెస్ ద బేస్ లైన్ అసెస్మెంట్. నెక్స్ట్ 1 to 2 weeks వరకు we encourage the patient onto a diet chart with post meal walking. ఫస్ట్ 2 weeks అది తప్పించి మనం ఏది పుష్ చేయం. ఫస్ట్ వాళ్ళని డైట్లోకి తీసుకుంటాము, డైట్ తీసుకున్న తర్వాత వాళ్ళని పోస్ట్ మీల్ వాకింగ్ చేపిస్తుంటాము. ఒక 2 weeks అయిపోయిన తర్వాత week 3 and week 4 we start introducing resistance exercise, where we encourage the patient to do at least resistance exercises 3 times a week to increase the muscle mass and to pair it with walking. So week 3 to week 8 we do the maximum advantage, maximum changes, and by the end of week 9 to 12 majority of the patients would have undergone diabetes reversal, because you do the everything అంటే సైన్స్ బ్యాక్డ్ టెక్నిక్స్ అని చేసి మనం క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేసి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకొని స్ట్రెస్ అండ్ స్లీప్ని మేనేజ్ చేస్తే దర్ విల్ బి డెఫినెట్ డయాబెటీస్ రివర్సల్. అండ్ మనం మోటివేటెడ్ చేసినట్టయితే బై ద ఎండ్ ఆఫ్ థర్డ్ మంత్ మీరు ఒక 90 days కంప్లీట్ చేసే లోపు రిజల్ట్స్, యువర్ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్, అంటే మన ఎనర్జీ లెవెల్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. మనం అంతకుముందు అలసిపోయి చేసుకోలేని పనులన్నీ కూడా ఒక సింగిల్ డేలో మనం కంప్లీట్ చేసేయగలుగుతాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డయాబెటీస్ రివర్సల్. బై ద month 3 and month 12, బై ద ఎండ్ ఆఫ్ 3 months to up to 1 year కనుక మీరు మెయింటైన్ చేసినట్టయితే యూఆర్ డెఫినెట్లీ డయాబెటీస్ ఫ్రీ. సో మీరు 3 months తర్వాత మళ్ళీ మన లైఫ్ స్టైల్ కనుక మళ్ళీ మీరు రొటీన్కి వెళ్ళిపోతే మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ 12 months అగైన్ ద సైకిల్ రిపీట్స్. సో 3 months లోపు మీరు చేసిన చేంజెస్ కనుక 12 months మెయింటైన్ చేసినట్టయితే వుడ్ బి కంప్లీట్లీ డయాబెటీస్ ఫ్రీ. ఈవెన్ ఒక 20-25 years ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ నుండి మల్టిపుల్ డ్రగ్స్ ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కూడా ఈవెన్ కంప్లీట్గా డయాబెటీస్ రివర్సల్ అవ్వకపోయినా కానివ్వండి, వీ కెన్ అట్లీస్ట్ రెడ్యూస్ దర్ మెడికేషన్స్, రెడ్యూస్ దర్ ఇన్సులిన్ అండ్ మేక్ షూర్ డెఫినెట్ చేంజెస్. Thank you. Thank you for your patience listening, Andy. There are some questions. Type 1 diabetes. So this is a good question, Andy. Diabetes of nearly 3 to 4 major types కింద డివైడ్ అవుతుంది. Type 1 diabetes, Type 2 diabetes, లాడా లేట్ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ అడల్ట్స్ అండ్ జెనెటిక్ డయాబెటీస్. సో మీకు టైప్ 1 డయాబెటీస్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ ఇందాక నుంచి ఇంత డిస్కస్ చేసాను చూడండి, ప్యాంక్రియాస్, బీటా సెల్స్, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది, ఆ బీటా సెల్స్ అనేవి పర్మనెంట్గా డ్యామేజ్ అవుతాయి. అంటే టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుందంటే మన ఓన్ బాడీ ఇమ్యూనిటీ మన టైప్ 1 బీటా సెల్స్ని మన బీటా సెల్స్ని డ్యామేజ్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరగకుండా అయిపోతుంది. సో టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ తప్పించి దెర్ ఇస్ నో అదర్ ట్రీట్మెంట్. మీకు ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ దెర్ ఇస్ మోర్ రిస్క్ ఆఫ్ దెమ్ డెవలపింగ్ ఓవర్లాపింగ్ విత్ టైప్ 2 డయాబెటీస్. అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల వాళ్ళు బరువు పెరగడము, దానివల్ల ఇంకా ఎక్కువ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ జరుగుతుంది కానివ్వండి. టైప్ 1 డయాబెటీస్కి దెర్ ఇస్ అ మ్యాండేటరీ నీడ్ ఫర్ ఇన్సులిన్, అది కూడా మీరు కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇన్సులిన్తో పాటు మిగతా మీరు చేంజెస్ అని చేసినట్టయితే మీరు మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి, అంటే మీరు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం రాదు. హాస్పిటల్ ఈస్ లొకేటెడ్ అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ చంపాపేట అండి. ద కన్సల్టేషన్ ఫీస్ 500. దెర్ ఇస్ నో అదర్ స్పెసిఫిక్ అంటే ఎక్స్ట్రా చార్జెస్ లాంటివి ఏం చేయము. దిస్ ఈస్ ఓన్లీ వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు వచ్చినట్టయితే మీరు కన్సల్టేషన్ ఫీజు తప్పించి మీకు ఏది ఛార్జ్ చేయము. ఆల్సో రిమెంబర్, టైప్ 1 డయాబెటీస్ మీరు కనుక నేను ఇందాక చెప్పిన చేంజెస్ అన్ని చేసినట్టయితే మీరు ఫర్దర్గా డిటీరియేట్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం. మీరు ఈ జాగ్రత్తలను తీసుకున్నట్టయితే దెర్ విల్ బి డెఫినెట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్. If you have any questions, you can ask us. I'm available at Owners Robotics Hospital from morning 10 to night 7:30. On Sundays, I'm available in the first half. You can make an appointment with me and you can clear your doubts. Make any questions unte we will answer, or else we will close the session. I will wait for next 30 seconds. Meer even unte you can type in the chat. I will answer all the questions. Yeah, Andy, good question అండి. Diet for type 1 diabetes. Always remember, మీకు టైప్ 1 డయాబెటీస్లో ఎలా ఉంటుందంటే వెన్ ఎవర్ యూ కన్జ్యూమ్ యువర్ ఫుడ్ దెర్ షుడ్ బి ఇన్సులిన్
ఫర్ ద ఫర్ ద ఫుడ్ టు గో ఇన్ టు ద సెల్స్. సో ఎప్పుడన్నా కానివ్వండి మీరనే కాదు, టైప్ 1 డయాబెటీస్ అయినా టైప్ 2 డయాబెటీస్ అయినా కానివ్వండి, వీ హ్యావ్ టు కన్జ్యూమ్ ఫుడ్ విచ్ ఈస్ హై ఇన్ ఫైబర్, లో ఇన్ క్యాలరీస్ అండ్ హై ఇన్ ప్రోటీన్. ఎందుకంటే మీరు అలా తిన్నప్పుడైతే జనరల్ టైప్ 1 డయాబెటీస్కి మనము బేసల్ బోలస్ రెజిమ్ అని చెప్తాం. అంటే మీరు ఒక 2 టైప్స్ ఆఫ్ ఇన్సులిన్ని తీసుకుంటుంటారు. ఒకటేమో లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్, వన్ మోర్ ఈజ్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్. ఎప్పుడైతే మనం తిన్నప్పుడు మనం తీసుకోవడానికి చేస్తుంటాం. ఎప్పుడైతే మీరు ఇన్సులిన్ తీసుకుంటారో, ఇన్సులిన్తో పాటు మీరు యాక్టివిటీ చేసినట్టయితే మన సెల్స్లోకి షుగర్ అనేది వెళ్తుంది. సో యూ కన్జ్యూమ్ లో క్యాలరీ, హై ఫైబర్, హై ప్రోటీన్ డైట్ అండ్ పేర్ ఇట్ విత్ పోస్ట్ మీల్ వాకింగ్ అండ్ ఇన్సులిన్ సప్లిమెంటేషన్. టైప్ 1 డయాబెటీస్కి గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. అండ్ మనోజ్ఞ గారు, ద థింగ్ ఈజ్ మన డైట్ చార్ట్స్ అనేవి ఎలా ఉంటుందంటే, మీ హైట్ని బట్టి, మీ వెయిట్ని బట్టి, మీ జెండర్ని బట్టి, మీ యాక్టివిటీని బట్టి మనకు ఒక బేస్ లైన్ మెటబాలిక్ రేట్ వస్తుంది. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని క్యాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని బట్టి అంటే మీ 1200 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 1400, 1800, 2000 అట్లా మనకి మల్టిపుల్ క్యాలరీస్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అది మనం ఏంటంటే మీ హైట్ని వెయిట్ని చూసుకొని, మీ బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకొని, మీ యాక్టివిటీని క్యాలిక్యులేట్ చేసుకొని పెడితేనే మనకి చెప్పడానికి వస్తుంది. If you are able to visit ONS Robotics Hospital, or if you are able to take a video consultation, we will be able to guide you properly. You are 13 years old. ఒకసారి మీ పేరెంట్స్తో రావాల్సి వస్తుందండి, బికాజ్ వీ వాంట్, అంటే మీరు 13 years కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ పేరెంట్ అండ్ వీ హ్యావ్ టు గైడ్ యూ దేర్. మీరు ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ వన్స్ విజిట్ ఓనస్ రోబోటిక్స్ హాస్పిటల్, బికాజ్ మనము ఇట్లా చాట్లో మనం వీ కాంట్ గివ్ ద డైట్స్, అంటే మనం చెప్పలేము, ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ కౌన్సిల్ చేసి చేయాల్సి వస్తుంది. ప్రియాంక గారు, ఐ హ్యావ్ సీన్ యువర్ క్వశ్చన్ అండి. న్యూట్రిషనల్ షేక్స్ అండ్ సప్లిమెంట్స్ గుడ్ ఫర్ డయాబెటీస్ యువర్ సెల్స్. ఆల్వేస్ రిమెంబర్, డైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్స్. ఎప్పుడైతే మనం డైట్లో సప్లిమెంట్ చేయలేకపోతామో, ఆర్ ఎల్స్ వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు మీట్ యువర్ రిక్వైర్మెంట్స్ ఇన్ యువర్ డైట్, దెన్ ఓన్లీ దెర్ ఇస్ అ రోల్ ఫర్ న్యూట్రియంట్స్, సప్లిమెంట్స్ అండ్ షేక్స్. బట్ ఫస్ట్ ఆల్వేస్ రిమెంబర్, డైట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు ప్రాపర్గా ఫుడ్ తిన్నట్టయితే సర్వరోగ నివారణి మన ఫుడ్డే. అవర్ ఫుడ్ ఈజ్ అవర్ సర్వరోగ నివారణి. ఎప్పుడైతే మనం ఫుడ్లో చేయలేకపోతున్నామో, వీక్నెస్ వస్తుంది, అప్పుడే ఈ షేక్స్ కానివ్వండి, సప్లిమెంట్స్ కానివ్వండి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. డైట్కి వచ్చేసరికి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. న్యూట్రిషన్ షేక్స్, డెఫినెట్లీ దెర్ ఇస్ అ రోల్ ఫర్ న్యూట్రిషన్ షేక్స్ అండ్ సప్లిమెంట్స్, బట్ నాట్ ఫర్ ఆల్. అవన్నీ కూడా మనం చూసుకొని, మనం పేషెంట్ టు పేషెంట్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని, వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంది, మోర్ దెన్ 60 years ఉన్నారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు కవర్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఇన్ దర్ డైట్, అంటే వాళ్ళ ప్రోటీన్ కానివ్వండి అవన్నీ వాళ్ళు కవర్ చేయలేకపోతున్నారు అంటేనే వాళ్ళకి మనం సప్లిమెంట్స్ అడ్వైజ్ చేస్తాం. ఆర్ ఎల్స్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ సప్లిమెంట్స్ ఫర్ ఆల్. ఓన్లీ అ ప్రాపర్ డైట్ అండ్ గైడెన్స్ వుడ్ బి సఫిషియంట్. టైప్ 1 పేషెంట్స్ ఫుడ్ అనేది ఒకసారి వస్తేనే మనం చెప్పగలుగుతామండి, అంటే ఇప్పుడు ఇలా చెప్పలేము. సో బికాస్ బేస్డ్ ఆన్ దర్ హైట్ అండ్ వెయిట్ అండ్ ఏజ్, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద క్యాలరీస్ ఇన్ అండ్ వీ హ్యావ్ టు డూ దట్ వన్.